వీరు యోహాన్ అక్సా. వీరు స్వస్థలం రాజమండ్రి విజయేశ్వరం. ఇక్కడ వీరు కొంపల్లిలో ఉంటారు. యోహాన్ గారికి కొలనోరెక్టమ్ క్యాన్సర్ వచ్చింది. అప్పుడు హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకుంటే మీరు కొన్ని రోజులే బ్రతుకుతారని డాక్టర్స్ చెప్పారు. వారు ఎంతో భయపడిపోయి బాధపడుతూ ఉండగా వారి అత్తయ్య గారు ఈ తైలాభిషేకం గురించి చెప్పడం జరిగింది. అప్పుడు వారు పాలకొల్లు తైలాభిషేక ఆరాధనకు వెళ్ళారు. వెళ్ళినప్పుడు తను దైవజనుల్ని అడగడం జరిగింది, నా భర్తకు ఆరోగ్యం బాగాలేదు, నా పిల్లలు కూడా చాలా చిన్న పిల్లలు ఉన్నారు, నాకేం చేయాలో కూడా అర్థం అవ్వట్లేదు, భయంగా ఉందని దైవజనులకి చెప్పినప్పుడు దైవజనులు ప్రార్థన చేసి దేవుడు నీ భర్తను పూర్తిగా స్వస్థపరుస్తారు, ఆయన ముందు ఎలాగ పనులు చేసుకునేవారో అదే విధంగా మళ్ళీ తన పని తను చేసుకోవడానికి దేవుడు సహాయం చేస్తాడని దైవజనులు ప్రార్థన చేశారు. అక్కడ తైలాభిషేకానికి అయితే వారు తీసుకొని వచ్చినప్పుడు ఆయన స్థితి ఏంటంటే నడవలేకపోయేవారు, కూర్చోలేకపోయేవారు, చాలా బలహీనతగా ఉన్నప్పుడు వారు అక్కడ తైలాభిషేకానికి తీసుకురావడం జరిగింది. అప్పుడు దైవజనులు ప్రార్థన చేసిన తర్వాత ఆయనకు ఆపరేషన్ కూడా చేయించారు. కానీ 3 నెలలకే దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చారు. తిరిగి తను ముందు ఎలా పనులైతే చేసుకునేవారో అదే విధంగా ఆరోగ్యంగా ఆయన తన పనులు తను చేసుకోవడానికి దేవుడు సహాయం చేశారని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమె.